జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్కు హరీష్ మోసం అంట. కొందరు స్వతంత్రులు అడిగితే ఎవరికైనా సపోర్ట్ ఇవ్వండి అన్నారు. ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు, టైం వచ్చినప్పుడు బయట పెడతా. జగదీష్, ప్రశాంత్, నిరంజన్ రెడ్డిలకు వందల కోట్లు ఎలా వచ్చాయి? కేటీఆర్ ట్విట్టర్ వదిలి వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయాలంట. కవిత చెప్తున్నారు ఈ మాట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ తరపున ప్రచారం చేయాలని సుమారు 15 మంది ఇండిపెండెంట్లు నన్ను సంప్రదించారు. నాకు జూబ్లీహిల్స్ ఎన్నికకు సంబంధం లేదని చెప్పాను. తర్వాత వాళ్ళు హరీష్ రావు దగ్గరకు వెళ్ళారు. మేము ఏ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని హరీష్ను అడిగారు. ఆయన కూడా అదే జవాబు చెప్పారట. మీ ఇష్టం, ఎవరికైనా మద్దతు ఇచ్చుకోండి అన్నారట. నేను బీఆర్ఎస్లో లేను కాబట్టి ఉప ఎన్నికలకు దూరంగా ఉన్నాను. కానీ హరీష్ రావు ఆ పార్టీలో ఉంటూ పార్టీని మోసం చేశారని తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆయన వ్యాఖ్యల అంతరార్థం బీఆర్ఎస్కు ఆయన మద్దతు ఇవ్వడం లేదనేది చెప్పారు. మోసం చేయడం, బీఆర్ఎస్ ఓడిపోగానే పార్టీ ఓటమికి తను కారణం కాదని తప్పించుకోవడం హరీష్ నైజమని దుయ్యబెట్టారు. ఆయన గురించి గట్టిగా మాట్లాడితేనే తనను బయటకు పంపారని చెప్పారు. పైగా తండ్రి మరణించడం వల్లనే ఎన్నికల ప్రచారంలో హరీష్ పాల్గొనలేదని, లేకపోతే ఆయన ఇలా వేస్తే విజయం వచ్చి పడేదని ఆయన భజన పరులు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడు కదా అని వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో అనేక కుట్రలు జరిగాయని, సమయం వచ్చినప్పుడు వాటిని బయట పెడతానని చెప్పారు. 2 రోజులుగా మెదక్ జిల్లాలో జాగృతి జనం బాట నిర్వహించిన కవిత శనివారం చిన్న శంకరాంపేట మాజీ సీఎం కేసీఆర్ ప్రారంభించిన మొట్టమొదటి అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. హవేలీ గన్పూర్ మండలం దూప్సింగ్ కూన్పల్లి రైతులతో మాట్లాడారు. పోలంపల్లిలోని కేవల్ కిషాన్ సమాధి వద్ద నివాళులర్పించారు. అనంతరం మెదక్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిపై అంత భారీ మెజార్టీ రావడానికి కారణం బీఆర్ఎస్ నేతలు కేవలం సోషల్ మీడియాకు పరిమితం కావడమేనని అన్నారు. కేటీఆర్ ట్విట్టర్ వీడి బయటకు వచ్చి ప్రజాక్షేత్రంలో పనిచేయాలని సూచించారు. పార్టీకి తాము కృష్ణార్జులమని బిల్డప్లు ఇస్తూ ఒకరి జబ్బ ఒకరు చర్చుకుంటున్నారని, అంతే తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడం లేదని కేటీఆర్ హరీష్ రావులను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఉప ఎన్నిక ఫలితాలు తర్వాత వేలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు తమను సంప్రదిస్తున్నారని, జాగృతిలో చేరి పనిచేస్తామని ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఆస్తులు పెంచుకున్నారని, కానీ క్యాడర్ను పెంపొందించుకునే ఉద్దేశం వారికి లేదని ఆరోపించారు. చింతకుంటలో మాజీ మంత్రి గంగుల కమలాకర్కు 15 ఎకరాల భూమి ఉందని, కేసీఆర్కు ఈ విషయాలు ఏవీ తెలియవని అన్నారు. కేసీఆర్ కళ్లకు గంతలు కట్టి పార్టీ ద్వారా సంపాదించుకున్న వారు ఎందరో ఉన్నారన్నారు. జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి వీళ్లకు ఇప్పుడు 100 కోట్లు ఎలా వచ్చాయని, వీళ్ళ ఆస్తులు ఎలా పెరిగాయని ప్రశ్నించారు. ఇక తన ఆస్తుల వివరాలకు వస్తే 2014కు పూర్వం ఉన్న ఆస్తుపాస్తులే ఇప్పుడు ఉన్నాయని, అయినా ఈడీ, సిబిఐ 3 నెలల పాటు వేధించాయని తెలిపారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి గతంలో బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని, దాంతో ఆమె కేసీఆర్పై దోషులతో దుమ్మెత్తి పోసిందని, పార్టీ విడిపోయిందని, అప్పట్లో హరీష్ కూడా పార్టీ అభ్యర్థికి సపోర్ట్ చేయకపోవడంతో మరో పార్టీకి విజయం సాధ్యమైందని, కేసీఆర్ దీక్ష విజయవంతమైన తర్వాత మళ్ళీ ఆమె పార్టీలోకి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసిన పద్మా దేవేందర్ రెడ్డికి హరీష్ రావు ఎలా సపోర్ట్ చేస్తారని ప్రశ్నించారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, సరే అందరూ సంపాదించుకున్నారు. 10 ఏళ్లలో అందరూ ఇష్టం వచ్చినట్టు తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కడ దొరికితే అక్కడ కబ్జాలు పెట్టి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దోచుకున్నారు. గత ప్రభుత్వం పాలకులైనా కానీ ఇప్పుడు ఉన్న పాలకులు కూడా. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి మీ ఆస్తుల గురించి కూడా, మీ ఆస్తుల వివరాలు కూడా చెప్పాలి.
మీ ఆస్తుల వివరాలు కూడా చెప్పాలి కవిత గారు. మీరు 10 ఏళ్లలో మరి సంపాదించుకున్నది లేదా? ఇప్పుడు 2014కు పూర్వం ఉన్న ఆస్తులే ఇప్పుడు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అసలు 2014కు ముందు మనం ఏంది, మన పరిస్థితి ఏంది? కోట్ల రూపాయల వాచ్లు పెట్టుకునే స్థాయిలో ఉన్నామా 2014కు ముందు? అసలు 2014కు ముందు మన బ్యూటీ పార్లర్ల పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మనం ఏంటి? రోజుకి ₹1 కోటి ఖర్చు పెట్టే స్థాయికి మనం వచ్చాం ఇప్పుడు. మిమ్మల్నే కవిత గారు. సో ఇప్పుడు ఆ పార్టీలో అందరూ సంపాదించుకున్నారు, దాంట్లో మీరు సంపాదించుకున్నారు. ఇప్పుడేదో మీకు చెడింది కాబట్టి మీరు బయటకు వచ్చారు అంతే తప్పితే అరే నేను సంపాదించుకోలేదంటే ఇది హాస్యాస్పదం. ఖచ్చితంగా అందరూ సంపాదించుకున్నారు, అందరితో పాటు మీరు సంపాదించుకున్నారు. సో గత ప్రభుత్వ పాలకులు ప్రజలకు చేసింది ఏం లేదు, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేసేదేమి లేదు, ఏం చెయ్యట్లేదు కూడా. ఇప్పుడు అదే స్ట్రాటజీ నడుస్తుంది. మంత్రులందరూ ఇంకా ప్రజలకు సంబంధించిన ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లు దోచుకోవడం, భయభ్రాంతులకు గురి చేయడం, పథకాలు ఎగ్గొట్టడం, పథకాలు మింగడం, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ మాట్లాడుకుంటే ఇప్పుడు ఒక అమ్మాయిగా, ఒక మహిళగా మీరు ఉన్నారు కాబట్టి ఇక మిగతా విషయాలన్నీ మాట్లాడట్లే. కానీ మీరు కూడా గత ప్రభుత్వ పాలకులు ఉన్నప్పుడే మీరు కూడా బాగా సంపాదించుకున్నారు. కోట్ల రూపాయలు పెట్టి వాచ్లు కొనుక్కునే స్థాయికి వెళ్ళారు, కోట్ల రూపాయలకి కారు కొనుక్కునే స్థాయికి వెళ్ళారు, కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు. మరి ఇవన్నీ 2014 ముందు ఉన్నాయా మనకి? ఇవన్నీ 2014 ముందు ఉన్నాయా? మరి వీటికి కూడా సమాధానం చెప్పండి. మీ ఆస్తుల చిట్టా కూడా తీయండి. నిజంగా 2014 ఉన్న ఆస్తులు ఇప్పుడు ఉన్నాయా మీకు? ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు వచ్చి లేదు బీఆర్ఎస్ వాళ్ళు చాలా అన్యాయం చేసిరని చెప్తా ఉంటే హాస్యాస్పదం ఉంది. ఇప్పుడు మిమ్మల్ని ఎట్లా ఇప్పుడు నిజంగా ప్రజలకు చేయాలన్న చిత్తశుద్ధి మీకు అప్పుడు ఉండుంటే ఎవరు ప్రలోభాలకి మనం గురవ్వాల్సిన పనే లేదు. ప్రజలకు చేయాలనుకుంటే ఇదే సోషల్ మీడియా అప్పుడు ఉంది, ఇదే మీడియా అప్పుడు ఉంది, ఇదే జాగృతి అప్పుడు కూడా ఉంది. మరి ఇన్ని సంవత్సరాలు అంటే 12 సంవత్సరాలు, 10 సంవత్సరాలేమో మీరు అధికారంలో ఉన్నారు, 2 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు. 12 సంవత్సరాలు గుర్తురాంది సడన్గా ప్రజల మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తూ ఉందో అర్థమవుతలే. అమరవీరుల మీద ఇంత ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమవుతలే. అమరవీరులు చనిపోవడానికి కారణం ఎవరు? ఇంతమంది ప్రాణత్యాగం చేయడానికి కారణం ఎవరు? కేసీఆర్ కాదా? వీళ్ళందరినీ రెచ్చగొట్టి మీ ఫ్యామిలీ కుటుంబంలో ఎవరు చనిపోలేదే, ఎవరు బలిదానం ఇవ్వలేదే. మీ కుటుంబంతో సంబంధం లేని వాళ్ళందరూ చనిపోయారు. కానీ మీ కుటుంబం తర్వాత అధికారంలోకి వచ్చింది, దాన్నే అడ్డం పెట్టుకుని 10 సంవత్సరాలు ఏలారు. 10 సంవత్సరాలు ఏరాలు మీ ఇష్టం వచ్చినట్టు జీవితాంతం తిన్న తరగని ఆస్తులు సంపాదించుకున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కేవలం అమరవీరులను అడ్డం పెట్టుకుని, వాళ్ళ కుటుంబాలను అడ్డం పెట్టుకుని 10 సంవత్సరాలు మీరు అధికారం అనుభవించారు. ఏ ఒక్కనాడు కూడా అదే అమరవీరులు మీకు గుర్తురాలే. కానీ ఈరోజు మరి ఎందుకు అంత ప్రేమ వస్తూ ఉంది కవిత గారు మీకు? మీ లైన్ ఏంటి? ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ప్రతిపక్షాలను విమర్శించాలి అని అనుకుంటే, లేదా ఏదైనా అధికార పార్టీని విమర్శించాలనుకుంటే మీ లైన్ క్లియర్ ఉండాలి. మీరు కేసీఆర్ని పొగుడుతూ ఉన్నారు, హరీష్ రావు కేటీఆర్ని తిడుతూ ఉన్నారు. అసలు మీ లైన్ ఏంటి? ఇప్పుడు జాగృతికి కేసీఆర్కి సంబంధం ఉందా?
ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ తరపున నిలబడుతున్నారా లేదా కేసీఆర్ మీ తరపున ఉన్నారు? అప్పుడు ఇది కూడా క్లారిటీ ఇవ్వాలి. మీ లైన్ అర్థం కావట్లే. ఇప్పుడు ఏమీ తెలియకుండా అయితే కేసీఆర్కి ఉండదు కదా. మాకు తెలిసినంత వరకు ఆయనకున్న తెలివితేటలకి అన్నీ తెలుసు, ఆయనకి అన్ని విషయాలు తెలుసు. ఆయనేమి చిన్న నాయకుడేం కాదు కదా. 10 సంవత్సరాలు తెలంగాణలో ఆయన అధికారంలో చక్రం తిప్పారు ఆయన. అలాంటి వ్యక్తికి ఇవన్నీ తెలియదు అనుకుంటే ఇప్పుడు మీరు చెప్తుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది ఇది.